రాఘవరెడ్డి అలిగి వచ్చి పచ్చడానికి వచ్చారంట. నేను అలిగి రాలేదు. కాంట్రాక్ట్ సంబంధించిన బిల్స్ క్లియర్ అయినాయి కాబట్టి బాగా పనిచేస్తారు. మీకు ఒకటి నిజం తెలుసా? పాలకుర్తి తర్వాత ఓటమి తర్వాత జనగామ జిల్లా ప్రెసిడెంట్గా బాధ్యత స్వీకరించారు. ఆ బాధ్యతల్ని మీరు కరెక్ట్గా నిర్వహించారంట. 100% నేను నిర్వహించకపోతే రాఘవరెడ్డి వస్తేనే గ్రూప్ రాజకీయాలు స్టార్ట్ అయ్యి అది 3 ముక్కల ఆటగా అయిపోయింది. నియోజకవర్గం కాంగ్రెస్ ఉనికి లేకుండా చేశారన్న రాఘవరెడ్డి ఒక అపవాదం వేసుకొని కాజీపేటకు వచ్చారు. అంటే ఒక సీనియర్ ఒక మాజీ ప్రెసిడెంట్ మాజీ కనీసం రాఘవరెడ్డి అంటే నాయన రాజేందర్ 20 సంవత్సరాల నుంచి నియోజకవర్గం పట్టుకుని జిల్లాను పట్టుకుని 3 జిల్లా ప్రాతినిధ్యం వహించాడు. కానీ కొంచెం 20 సంవత్సరాలు పనిచేసిండా 30 సంవత్సరాలు పనిచేసిండా కాదు. రైట్ మీ కార్యకర్త అది తప్పు 100%. అది డిఆర్ రాజేందర్కు రాఘవరెడ్డికి వర్గ విభాగాన్ని తోటపై దాడి అని ఇంకొకటి ఏదని చెప్పాల్సిన అవసరం ఉంది. తోట పవన్ తరచూ మీరు గతంలో కూడా అన్నారు మా పార్టీలో కోవట్టున్నారు, వరంగల్లో ప్రత్యేకంగా ఉన్నారు, ప్రత్యేకంగా పశ్చిమ నియోజకవర్గంలో కోవట్టు చాలా మంది ఉన్నారు. ఆ కోవట్లను కాంగ్రెస్ ఇద్దరి కొట్లాట ఎవరు గెలుపు కోసం? ఇప్పుడు శివకుమార్ కలిసి పని చేస్తే పార్టీ మీదే టికెట్ మీదే గెలిపకపోతే నేను కాంగ్రెస్ పార్టీ పని చేయకపోతే నేను టీఆర్ఎస్లో పనిస్తానా?